సంఘం ఆట 18వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. అధ్యక్షురాలు మధు బొమ్మినేని నాయకత్వంలో జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కన్వెన్షన్ ని పురస్కరించుకొని ఆటా బ్యూటీ ప్యాజెంట్ 2024 అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. 12 నగరాలలో బ్యూటీ ప్యాజెంట్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చికాగోలో జరిగిన అందాల పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఆటా 18వ కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ని పురస్కరించుకొని ఆటా బ్యూటీ పజెంట్ 2024 అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని పలు నగరాల్లో టీన్, మిస్సెస్, మిస్టర్ ఆటా బ్యూటీ పజెంట్ జరుగుతుంది. ఇందులో భాగంగా చికాగో సిటీ సెమీఫైనల్స్ ఘనంగా జరిగాయి. నాపెర్విల్లే, వీట్లాండ్, సేలం చర్చిలో నిర్వహించిన అందాల పోటీలకు విశేష స్పందన వచ్చింది. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగింది. పలు విభాగాల్లో జరిగిన బ్యూటీ పాజెంట్ పోటీలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. నా పేరు నరసింహారావు చిత్తలూరి. నేను ఆటా స్టాండింగ్ కమిటీ చైర్ అండి. మిత్రులు చెప్పినట్టుగా ఆటా ఎవ్రీ 2 yearsకి ఒకసారి కన్వెన్షన్ జరుగుతుందండి. ఈసారి జూన్ 7th, 8th, 9thలో అట్లాంటాలో జరుగుతుంది. దాని సందర్భంగా ప్రతి సిటీలో కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. సింగింగ్, డాన్సింగ్ అండ్ బ్యూటీ పేజెంట్. ఈరోజు చికాగోలో సయ్యంది పాదం, జుమ్మంది నాదం అండ్ బ్యూటీ పేజెంట్, ఈ 3 ఈవెంట్స్లో కూడా కాంపిటీషన్స్. హ్యూజ్ ట్రెమెండస్ సపోర్ట్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. 12 o'clock నుంచి కాంపిటీషన్ జరుగుతున్నాయండి. 7 అవుతుంది, ఇంకా స్టిల్ కాంపిటీషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ ఏక్ సే బడ్కర్ ఏక్ అండి, ఒకళ్ళని మించి ఒకళ్ళు. అసలు సెమీఫైనల్సే ఇలా ఉంటే ఇంకా ఫైనల్స్ ఎలా ఉంటుందో మీరే ఊహించవచ్చు. సో డూ కమ్ టు అట్లాంటా ఆన్ 7th, 8th, 9th ఫర్ ఆటా కన్వెన్షన్. కల్చరల్, పొలిటికల్, బిజినెస్, స్పిరిచువల్, ఆల్ అందరికీ అన్ని ఏజ్ గ్రూప్స్కి తగ్గట్టుగా కూడా ఈవెంట్స్ ఉన్నాయండి. ఫుడ్, యూనో, వెండర్ స్టాల్స్ అండ్ శ్రీనివాస కళ్యాణము అన్నీ ఉన్నాయండి. అండ్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఫ్రమ్ ఇండియా ఆర్ కమింగ్. విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్, తమన్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్, స్పిరిచువల్ దాజీ అండ్ ఇంకా చాలా ఉన్నాయండి. మీరు ఆటా కన్వెన్షన్ వెబ్సైట్కి వెళ్తే మీరు అన్ని విషయాలు చూడొచ్చు. ప్లీజ్ డూ కమ్ టు అట్లాంటా. సీ యు దేర్. నమస్కారం, నా పేరు భాను స్వర్గం, ఆటా మీడియా చైర్. మేము ఎవ్రీ 2 yearsకి ఆటా కండక్ట్ చేసే బయనియల్ కన్వెన్షన్ ఈ ఇయర్ అట్లాంటాలో జరగబోతుంది. సో విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్, వెంకటేష్, సందీప్ రెడ్డి వంగ వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. అండ్ తమన్ మ్యూజిక్ కాన్సర్ట్ కూడా ఇట్స్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఆల్ ఆఫ్ యూ గైస్. సో ఇట్లాగే మనం ఎవ్రీ 2 years మనం చేసే కన్వెన్షన్లో కల్చరల్ కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, మన పిల్లల డ్యాన్సులు కానీ ఇట్లాంటివి మనం ఎన్నో ఇంక్లూడ్ చేస్తాం. సో అందరూ నార్త్ అమెరికాలో ఉన్న, యుఎస్ అండ్ కెనడాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ వచ్చి ఈ కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా ఆటా తరపున మేమందరం కోరుతున్నాం. తప్పకుండా రండి. ఇట్స్ గోయింగ్ టు బీ యూ విల్ ఎంజాయ్ ఇట్. మీకు ఫుడ్ స్టాల్స్ దగ్గర నుంచి విల్ హ్యావ్ లాట్ ఆఫ్ జ్యువెలరీ స్టోర్స్, రియల్ ఎస్టేట్ అండ్ లాట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ బీ దేర్. సో pretty much it will be like a one-stop shop for all your shopping needs. It's going to be like a mini mall. So ఆటా సభ్యులందరి తరపున మీ అందరికీ ఆహ్వానం. ప్లీజ్ డూ కమ్. బ్యూటీ ప్యాజెంట్ లో పాల్గొనేందుకు ఎంతో మంది ఉత్సాహంతో ముందుకు వచ్చారు. ఈ పోటీలను తిలకించేందుకు ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ వేదికగా 18వ ఆటా కన్వెన్షన్లో జరిగే ఫైనల్ పోటీల్లో పాల్గొననున్నారు. ఫైనల్ విజేతలకు ప్రముఖ జడ్జిల సమక్షంలో స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా క్రౌన్ ప్రజెంటేషన్ ఉండనుంది. చికాగోలో జరిగిన అందాల పోటీల్లో ముద్దుగుమ్మల ప్రదర్శన ఆకట్టుకుంది. అందాల ముద్దుగుమ్మలు ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ అలరించారు. వయ్యారాలు ఒలకబోస్తూ కనువిందు చేశారు. ఒకవైపు వయ్యారి బామ్మల హొయలు, మరోవైపు యువకుల స్వైగంతో బ్యూటీ పాజెంట్ అదరహో అనిపించింది. ఆటా పాజెంట్లో యువతి యువకులు తమ అందచందాల ప్రదర్శనతో అదరగొట్టారు. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను లక్ష్మణ్ కుమార్, ఇక్కడ చికాగో సయ్యంది పాదం చైర్ మెంబర్. వీ కండక్టెడ్ సయ్యంది పాదం కాంపిటీషన్ హియర్. వీ గాట్ ఏ very good response here, and we got about 100+ participants, and it is a huge success. So the winners from here will be traveling to Atlanta, and there they will be performing the competition in Atlanta conference. So please do come to the Atlanta conference and make it a huge success. హలో, నమస్కారం అండి సాక్షి టీవీ ప్రేక్షకులకు. సో ఇవాళ వెరీ నైస్గా ఆటా టాలెంట్ని మేము ప్రదర్శిస్తున్నాం షికాగోలో.
సో వీ హ్యాడ్ లైక్ ఆల్మోస్ట్ 300 అన్న వాళ్ళు చెప్పినట్టు. ఇట్స్ అ గ్రేట్ ఈవెంట్ అండ్ గ్రేట్ షో. సో మీ అందరినీ ఆట కాన్ఫరెన్స్కి మేము హృదయంతో ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ డూ కమ్ June 7th, 8th, 9th అట్లాంటా. మనందరం ఎక్సైట్గా అందరి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేద్దాం అండ్ విల్ ఎంజాయ్ అట్ ఫుల్లెస్ట్. టీన్, మిస్, మిస్సెస్, మిస్టర్ టీన్, మిస్టర్ ఆట విభాగాల్లో జరిగిన పోటీలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. జడ్జిలు అడిగిన పలు ప్రశ్నలకు పార్టిసిపెంట్లు అద్భుతమైన సమాధానాలు ఇచ్చారు. నువ్వా నేనా అన్నట్టు ఈ పోటీల్లో పార్టిసిపెంట్లు పాల్గొనటం పట్ల జడ్జిలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వారి స్పందనలు, ప్రసంగం, ప్రజెంటేషన్ మొదలైన వాటి ఆధారంగా స్పెషాలిటీ కేటగిరీ అవార్డును అందుకున్నారు. అమెరికా అంతటా 12 నగరాల్లో అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రతి నగరం నుండి విజేతలు కన్వెన్షన్ సందర్భంగా అట్లాంటాలో జరిగే ఫైనల్స్లో పాల్గొంటారని తెలిపారు. ఆటా బ్యూటీ పాజెంట్ 2024 అందాల పోటీల నిర్వహణలో చైర్ శ్రావణి, అడ్వైజర్ నిహారిక, కో-చైర్స్ గాయత్రి, అనూజ, సభ్యులు శ్వేత, దీప్తి, విద్య, అర్చన తదితరులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ అద్భుతమైన అవకాశం, అనుభవాన్ని అందించినందుకు ఆటాకి పార్టిసిపెంట్లు ధన్యవాదాలు తెలిపారు. June 7 నుంచి 9 వరకు అట్లాంటాలో జరిగే మెగా కన్వెన్షన్కు హాజరు కావాల్సిందిగా ఆటా నాయకులు అందరినీ ఆహ్వానించారు. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు మాలతి దామరాజు. షికాగో బ్యూటీ పేజెంట్కి నేను చైర్గా ఉన్నాను. అండ్ వీ హ్యావ్ అన్ అమేజింగ్ టీమ్ హియర్. తమిశ్రా, గీతిక అండ్ నిధి పాన్సే and Lakshmi Boyenpalli. So today we conducted 5 categories competitions: Miss Teen, Mr. Teen, Miss Ata, Mrs. Ata and Mr. Ata. ప్రతి కేటగిరీలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. విన్నర్స్ అండ్ యాక్చువల్లీ విన్నర్స్ని కొంచెం సేపట్లో అనౌన్స్ చేయబోతున్నాము. అండ్ వీ హ్యావ్ ఏ యాక్చువల్లీ హ్యూజ్ క్రౌడ్. వాళ్ళందరినీ చూడడానికి చాలామంది వచ్చారు. సో ఆడిటోరియం నిండిపోయింది. సో కన్వెన్షన్కి కూడా మేము అందరం వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సాయినాథ్ బోయపల్లి అండి. ఐఎమ్ బిఓటి అండ్ పాస్ట్ ట్రెజరర్ ఫ్రమ్ షికాగో. ఇవాళ ఇక్కడ మా దగ్గర చికాగోలో జుమ్మంది నాదం, సయ్యంది పాదం అండ్ బ్యూటీ ప్యాజెంట్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ మన జరగబోయే 18వ ఆట కాన్ఫరెన్స్ దానికి రిలేటెడ్గా చేస్తున్నాం మనం ఇక్కడ. సో ప్రతి ఒక్క కేటగిరీలో 100 మందికి పైగా పాల్గొన్నారు ఇక్కడ. సో విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ అస్ అండ్ వీఆర్ ఆల్ గేరింగ్ అప్ ఫర్ ద గ్రాండ్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ కాన్ఫరెన్స్ ఇన్ అట్లాంటా. అండ్ ఇదే సందర్భంగా ప్రేక్షకులందరినీ ఆటా కాన్ఫరెన్స్కి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఆటా ఆధ్వర్యంలో అందాల పోటీలతో పాటు జుమ్మంది నాదం పాటల పోటీలు, సయ్యంది పాదం డాన్స్ కాంపిటీషన్ను ఘనంగా నిర్వహించారు. పార్టిసిపెంట్లు పలు విభాగాలలో తమ ప్రతిభను ప్రదర్శించారు. గెలిచిన విజేతలకు ట్రాఫీలు మరియు సర్టిఫికెట్లను అందించారు. ఫైనల్ విజేతలకు 18వ ఆటా కన్వెన్షన్ జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ వేదికగా బహుమతులు అందించనున్నారు. ఆటా 18వ కన్వెన్షనల్ యూత్ కాన్ఫరెన్స్లో బ్యూటీ పాజెంట్తో పాటు ఆటా జుమ్మందినాదం పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ కాంపిటీషన్స్కి సన్నాహంగా చికాగో సిటీ సెమీఫైనల్ రౌండ్ విజయవంతంగా ముగిసింది. వీట్లాండ్ సేలం చర్చిలో జరిగిన జుమ్మందినాదం పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ కాంపిటీషన్స్కు విశేష స్పందన వచ్చింది. పార్టిసిపెంట్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని పలు విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు ట్రోఫీలు మరియు సర్టిఫికేట్స్ అందజేశారు. ఇక ఫైనల్ విజేతలకు ఆటా 18వ కన్వెన్షన్లో జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ వేదికగా బహుమతులు అందించనున్నారు. ప్రతి నగరం నుండి గెలిచిన విజేతలు కన్వెన్షన్ సందర్భంగా అట్లాంటాలో జరిగే ఫైనల్స్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రాజ్ అడ్డగట్ల, షికాగో రీజనల్ కోఆర్డినేటర్ ఫర్ ఆటా. సో ఈ సంవత్సరము 18th కాన్ఫరెన్స్ ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్ అట్లాంటా. సో ఆ ప్రోగ్రామ్కు ఈరోజు ఇక్కడ ఆటా టాలెంట్ అనే ప్రోగ్రాం జరుగుతుంది. చాలామంది ఆల్మోస్ట్ ఒక 300 to 400 మంది వచ్చారు. చాలా బాగా జరిగింది. ఇంకా కూడా జరుగుతున్నాయి బయట ప్రోగ్రామ్స్. అండ్ మేము టాలెంట్ను హంట్ చేస్తున్నాము. ఈ టాలెంట్స్ను మేము అక్కడ ఫైనల్గా వాళ్ళది ఒక మంచి ప్రోగ్రామ్ ఇస్తున్నాము. సో ఆ ప్రోగ్రామ్కు మీరు అందరు రావాలి అండ్ ఎంజాయ్ ద ప్రోగ్రామ్. డేట్ గుర్తుంచుకోండి, June 7, 8, 9. థ్యాంక్ యూ.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట నిర్వహిస్తున్నటువంటి ఈ నేషనల్ కన్వెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో జూన్ 7, 8, 9 తారీఖుల్లో అట్లాంటాలో అద్భుతంగా జరగబోతుంది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా అమెరికాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో సాధ్యమైనంత వరకు అన్ని నగరాల్లో, ముఖ్య నగరాల్లో ఈ ఆట చేస్తున్నటువంటి జుమ్మందినాదం, సయ్యందిపాదం, అట్లాగే ఆట బ్యూటీ పెజెంట్ కార్యక్రమాలు ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా జుమ్మందినాదం కార్యక్రమాన్ని దగ్గరకు వస్తే ఈ కార్యక్రమంలో అన్ని జానర్స్లో, అంటే పిల్లల నుంచి సీనియర్సు, జూనియర్సు, సీనియర్సు, క్లాసికల్, నాన్ క్లాసికల్ అన్ని రకాల జానర్స్లో ఎంతో అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు చూపిస్తున్నటువంటి ప్రతిభ ముందు చూస్తూ ఉంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎంత అద్భుతంగా పాడుతున్నారు, ఎంత చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు అని చూస్తుంటే ఇది అమెరికన్ తెలుగు అసోసియేషన్ తీసుకుంటున్నటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి ఇది. ఎందుకు అనంటే మేము భారతదేశం నుంచి వచ్చి అమెరికాలో ఉండటమే కాకుండా మేము దేశం అక్కడున్నా సరే మా రూట్స్ అక్కడ ఉన్నాయి అందరికీ. ఆ మా రూట్స్కి రిప్రజెంటేటివ్సే ఇక్కడ పెరుగుతున్నటువంటి పిల్లలు, సెకండ్ జనరేషన్, వారందరి కోసం ఈ కార్యక్రమాన్ని డెడికేట్ చేస్తూ నేషన్ వైడ్గా to not only to promote our culture but also to preserve the roots of the culture, to protect, promote and preserve అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫోకస్డ్ ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈ జుమ్మందినాదం కార్యక్రమం ఇవాళ మేము షికాగోలో, ఇందాక మా వాళ్ళు చెప్తున్నట్టు మేము వీ స్టార్టెడ్ వెరీ ఎర్లీ ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇప్పుడు ఈవినింగ్ లేట్ అయిపోతుంది. అయినా సరే 100 మంది పార్టిసిపెంట్స్, ఎంతోమంది శ్రోతలతో వీఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ టైమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ విచ్ యూ గైస్ ఆర్ గివింగ్ అస్. ఓకే, అండ్ థ్యాంక్ యూ. యూత్ కోసం ఆట నిర్వహిస్తున్న బ్యూటీ ప్యాజెంట్ జుమ్మందినాదం, సయ్యందిపాదం పోటీలకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. చికాగోలో జరిగిన బ్యూటీ ప్యాజెంట్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందాల ముద్దుగుమ్మల ర్యాంప్ వాక్, వయ్యారి బామల హొయలు, యువకుల సోయగంతో బ్యూటీ ప్యాజెంట్ వావ్ అనిపించింది. ఆటా ప్యాజెంట్లో యువతీ యువకులు తమ అందచందాల ప్రదర్శనలతో జడ్జిలను మెప్పించారు. ర్యాంప్ వాక్, క్యాట్ వాక్లతో ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నారు.